చిన్న ప్రశ్న శేఖర్ గారు, అయ్యా మీకున్న ఆర్థిక పరిస్థితుల్లో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆర్ఎస్ఎస్ సపోర్ట్ తో గెలవగలరా? ఈ రోజు మీకున్న ఆర్థిక పరిస్థితుల్లో మీ మీద పోటీ పడేవాడు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు చేసి గెలుస్తున్నాడు. అందులో ఇది ఒక్క విషయం కూడా, ఇది విషయం కూడా మీరు శేఖర్ గారు ఆలోచించండి దయచేసి. మీకు ఎంత మంచి భావాలున్నా, ఎంత సమాజ సేవలు, ఆదివాసీలో ఎంత ఇలాంటి పెద్దలు ఇటువంటి మాటలు చెప్పి ఆర్థిక పరిస్థితితో మనం గెలవలేం కాబట్టి ఆయుధంతో అధికారంలోకి వస్తామనే సిద్ధాంతాన్ని సపోర్ట్ చేయకండి. ఇదే అన్యాయము. అది మేము అట్లా చెప్తామే, మరి తప్పుగా మిమ్మల్ని సమాజం అట్నే అర్థం చేసుకుంటుంది. మిమ్మల్ని ఎప్పుడు చెప్తారు అందరి మనసులలో మీ గురించి అభిప్రాయం అట్లనే ఉంది. అంటే ఒక కామెంట్, ఒక విషయం ఏంటంటే, నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ మనీ పాలిటిక్స్ డామినేట్ చేస్తున్నారు. మన కోదండరామ్ సారే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ నిల్చుంటే తెలుసు కదా ఏం జరిగిందో, తెలుసు కదా ఏం జరిగిందో. ప్రత్యక్ష అనుభవం కోదండరామ్ సార్ నిల్చుంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఏం జరిగింది. శేఖర్ జీ కూడా మీరు రేజ్ చేసిన పాయింట్ కరెక్టే, కానీ దానికి మావోయిస్టు సమాధానం కాదు. ఎల్బీ నగర్ నుంచి లేదు, ఎల్బీ నగర్ నుంచి శేఖర్ జీ నిల్చుంటే ఆయన కూడా 24,000 ఓట్లే వచ్చాయి. నిజానికి ఆర్థిక పరిస్థితి అన్ని చోట్ల లేదు. మళ్ళీ ఛత్తీస్గఢ్ లో డబ్బులు లేకుండా గెలుస్తున్నారు, జార్ఖండ్ లో లేకుండా గెలుస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర ఈ 4 పూర్తిగా పొల్యూట్ అయిపోయారు. అది వాస్తవం. దానికి ఎగ్జాంపుల్ మన ప్యానెల్లో ఉన్న ఇద్దరు, కోదండరామ్ సారు, పేరాల శేఖర్ జీ ఇద్దరు ఎగ్జాంపుల్. భరత్ గారు, మీకే ఒక ప్రశ్న భరత్ గారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఒప్పుకుందాం. రాజకీయాల్లో ఇన్ని అనర్థాలున్నా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీనికి పరిష్కారాలు వెతకాలనేది కాసేపు అందరం అంగీకరిస్తున్నాం. ఇక్కడ దానిపైన రెండో అభిప్రాయం లేదు. కానీ ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ తలెత్తుతున్న సమస్యకు చర్చలకు పిలుద్దామా వద్దా అనేది అది కీలకమైన ఒక్కటే పాయింట్ దగ్గర ఆగింది చర్చలకు. భరత్ గారు, చంద్రకుమార్ గారు అనేక విధాలుగా అదే విషయాన్ని లేవనెత్తుతున్నారు. చర్చలకు మీరేమంటున్నారంటే చర్చల కండిషన్స్ మీద ఇక్కడ జరుగుతోంది. చర్చల కండిషన్ వాళ్ళు ఏమంటారంటే, చర్చలకు కండిషన్, మేము చర్చలకు సిద్ధము అని ప్రభుత్వం ప్రకటించి, మేము ఈ షరతులు అని ప్రకటించుంటే ఈ చర్చ మనం ఇంకో రూపకంగా జరిగేది. ఆ ప్రకటన ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రాలేదు. నేను మీలాంటి వాళ్ళ నుంచి చంద్రకుమార్ గారు ఏమో ఆశిస్తున్నారంటే, మీరు అట్లాంటి ప్రకటన తేగలరా అనేది. మనకు శేఖర్ జీ జవాబు చెప్పాలి. ఎందుకంటే శేఖర్ జీ నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు, డైరెక్ట్ గా ఏ రోజైనా కలవగలడు. ఆయన దగ్గర సంఘ ప్రచారక వాళ్ళిద్దరు కలిసి పనిచేశారు. చెప్పండి. ఇప్పటికీ దాదాపు 20 తీవ్రవాద ఉద్యమాలతో చర్చలు జరిగినాయి, సీజ్ ఫైర్లు అయినాయి, చాలా ప్రశాంతత వచ్చింది. ఈశాన్య రాష్ట్రాల్లో చూసినాం మనము. నార్త్ ఈస్ట్ లో చర్చలకు మీరు చొరవ తీసుకున్నారు. నార్త్ ఈస్ట్ లో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన సర్వానంద్ సోనోవాల్ బీజేపీలోకి తీసుకొచ్చిన అతను ముఖ్యమంత్రి అయ్యాడు కదా. మరి ఇక్కడ ఎందుకు చొరవ తీసుకోరు మీరు? నేనేమంటానంటే సార్, మీరు ఎందుకు ఇంతకంటే నక్సలిజం కంటే తీవ్రమైన సమస్య పంజాబ్ లో వచ్చింది. ఈరోజు పంజాబ్ లో ప్రశాంతం కాలేదా? ఆ తర్వాత ఇటువంటివి చాలా అయినాయి. అయితే నేనేమంటున్నానంటే, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్స్ మాకు కూడా తెలుసు. మేము ప్రభుత్వంలో ఉన్నాం, మాకు కూడా ఇంటర్నల్ సమాజం, మేము కూడా సమాజంలో తిరుగుతున్నాం. ఏదైతే పెద్దలు ఎట్లయితే సమాజంలో తిరుగుతున్నారో మేము రోజు సమాజంలో తిరుగుతున్నాం. ఈ పుస్తకం చూడండి చంద్రకుమార్ గారు, మీరంతా దీంట్లో 1967లో ఏదైతే ఈ కేశవరావు గారు లేకుంటే పెద్దవాళ్ళందరూ ఎప్పుడైతే మొట్టమొదట శ్రీకాకుళం పోరాటంలో వచ్చిందో, ఆ 1967లోనే మయన్మార్ లో ఒక ప్లేస్ లో ఒక ఆర్మూడ్ స్ట్రగుల్ సంబంధించిన ట్రైనింగ్ క్యాంప్ అయింది. దాంట్లో ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం మిలిటెంట్ ఆర్గనైజేషన్స్, ఇండియన్ మావోయిస్టులు ఈ ఆర్మూడ్ ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొన్నారు. అప్పుడే చైనా వాళ్ళందరికీ కూడా మయన్మార్ లో ట్రైనింగ్ ఇచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, అంటే మాకు తెలిసిన సమాచారం చెప్తున్నా, ఈ రోజు వరకు కూడా ఆసియా రీజన్ కానీ, చైనా కానీ, అమెరికాలో ఉన్నటువంటి డీప్ స్టేట్ కానీ, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కానీ అనేక వేర్పాటువాద ఉద్యమాలతో ఈ రోజు వరకు కూడా నక్సలైట్లు సుహృద్భావ సంబంధాలను క్రియేట్ చేస్తున్నారు. భారతదేశాన్ని కులం పేరు మీద, మతం పేరు మీద, భాష పేరు మీద, రీజన్ పేరు మీద
ముక్కలు చేయడం కోసం ఏదైతే అంతర్జాతీయ కుట్ర అమెరికన్ డీప్ స్టేట్ గానీ లేకుంటే చైనా గానీ పాకిస్తాన్ రూల్ ఉందో దాంట్లో వీళ్ళు కూడా నక్సలైట్లు కూడా పావులుగా దీంట్లో మారుతున్నారు. నక్సలైట్లు కూడా పావులుగా మారుతున్నారు. వినండి నక్సలైట్లు కూడా ఈ యొక్క జాతుల పోరాటంలో పావులుగా మారుతున్నారు. నేనేమంటున్నానంటే మీరు చాలా చిన్నగా చెప్తున్నారు. దీని వెనుక అంతర్జాతీయ విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా చర్చ జరగాల. ఎందుకంటే మీకు మాకు ఎప్పుడు డిస్కషన్ లేదు కాబట్టి తెలియదు. కానీ మాకు కూడా సమస్యలు ఉన్నాయి. అటువంటప్పుడు ఎల్టీడీతో కూడా వీళ్ళు చాలా రకాలు ఇప్పుడు ఈ రోజున్న ల్యాండ్ మైన్స్ టెక్నాలజీ మొత్తం ఎల్టీడీని తీసుకున్నారు. కర్రెగుట్టలలో ఎంతమంది గిరిజనులు ల్యాండ్ మైన్స్ పేర్లు చచ్చిపోయిందండి. వాళ్ళకు నక్సలైట్లకు అధికారం ఎవరిచ్చారండి? 5-6 గిరిజనులు చచ్చిపోయిన తర్వాత ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది మావోయిస్ట్ పార్టీ. కర్రెగుట్టల మీదికి ప్రభుత్వ దళాలు రాకుండా ఉండడం కోసం మేము అంతటా బయట పెట్టినాం. దయచేసి గిరిజనులు ఎవరు కర్రెగుట్టల పైకి రావద్దు అంటాడు. నువ్వెవరండి రాకండి చెప్పడానికి? కుక్కలు చెప్పడానికి ఎవరు రైట్ ఇచ్చారు? మేమేమంటున్నా పెద్దవాళ్ళు మీరు చెప్పారు. మా ఇన్ఫర్మేషన్స్ మాకున్న ఇంటర్నల్ గా. కాబట్టి గురుద్వార వాతావరణం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసం రావాల్సిన అవసరం ఉంది. ఈ విశ్వాసాన్ని మీరు ఒక 10 minutes ఒక 100 గంటలు మీరు ఇటువైపు టైం ఇస్తే ఒక 10 గంటలు మీరు నక్సలైట్లతో మీరు మాట్లాడండి. వాళ్ళను దారిలోకి తీసుకురండి. ప్రజాస్వామ్య ప్రక్రియకు రీజనల్ పార్టీ కింద మారమనండి. తిక్కలేస్తే మేము పైసలు లేకుండా నేను కనుక అధికారంలోకి పైసలు లేకుండా రాగలుగుతానంటే బహుశా మీతో పాటు నేను కూడా మావోయిస్ట్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు అయితేనేమో అధికారంలో చూద్దాం. ట్రైల్ వేద్దాం రండి. శేఖర్ గారు ఒక మనవి. ఒక్కొక్క విషయం ఏంటంటే ఈ రోజు ప్రభుత్వం అందరితో చర్చలు జరుపుతున్నది. చివరకు పాకిస్తాన్ తో కూడా చర్చలు జరుపుతున్నది. ఒక టెర్రరిస్టులను పంపించినటువంటి పాకిస్తాన్ తో ఇవాళ చర్చలు జరుపుతున్నది. మరి ఎవరు చెప్పడం వల్ల చర్చలు జరుపుతున్నదో అది వేరే విషయం. మరి అట్లా చెప్పే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరో పెద్దవాళ్ళు మాకు తెలియదు ఇక్కడ అందులో. కానీ చర్చలు జరిపి శాంతి ఒప్పందం చేస్తే చాలా మంచి విషయం. ఇప్పుడు ఒక విషయం, యుద్ధం ఆగిపోవడాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం. యుద్ధం ఆగిపోవడం మంచిదే. ప్రభుత్వ నిర్ణయం 100% కరెక్ట్ అని నేనైతే వ్యక్తిగత హృదయపూర్వకంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఎవరు చనిపోకుండా ఉండాలా. నా సిద్ధాంతం ఒకటేనండి. ఎవరూ చనిపోవద్దు. అక్కడ సైనికుడైనా మనిషే, ఇక్కడ సైనికుడైనా మనిషే. మనిషి అనేవాడు అన్యాయంగా చనిపోవద్దు అనేది ఒకటే మా సిద్ధాంతం. కాబట్టి మనం మేమేం చెప్తున్నామంటే మీరు పాకిస్తాన్తో జరపడానికి సిద్ధమైనప్పుడు మీరు వీళ్ళతో కూడా చర్చలు జరపండి. ఒకవేళ వీళ్ళతో మీరు ఏం కండిషన్స్ రాసిస్తారో మేము తీసుకొని పోయి వాళ్ళకి చెప్పండి చెప్తాం. మీరు ఈ కండిషన్స్ లో ఇట్లా ఉండండి అని చెప్పేసి మీరు బహిరంగంగా చెప్తే ప్రభుత్వం చెప్పనండి మేము చర్చలకు పిలుస్తాము, ఇగో మా కండిషన్స్ ఇవి 1, 2, 3. పూర్తిగా ఆయుధాలు వదిలి లొంగిపోతామంటే దానికి కూడా మీరు సేఫ్ ప్యాసేజ్ ఇస్తే రెడీ అంటారు. వాళ్ళు పోయి చెప్తారు సార్, చెప్తారు. అదే వాళ్ళే ఎందుకంటే కన్స్ట్రక్టివ్ గా సమస్య జటిలమైంది భరత్ గారు. దీన్ని సమస్యను పరిష్కరిస్తుంటే సమాజంలో శాంతి దొరుకుతుందని అందరం ఫీల్ అవుతున్నాం. ప్రజాస్వామిక వ్యవస్థ లోపల శాంతి ఉండాల్సిన బాధ్యత ఉంది. ప్రభుత్వాలు కూడా అటువైపు కృషి చేయాలి. ఒక సమాజం నుంచి పెద్దలు మేము అటు వాళ్ళకి చెప్తాం, ఇటు మీళ్ళకి చెప్తాం, సేఫ్ ప్యాసేజ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరిద్దరు కూర్చొని చర్చించుకొని శాంతిని నెలకొల్పండి అని అంటున్నాం. ఇది డెమోక్రటిక్ సెటప్ లో అవసరమే కదా. ప్రభాకర్ ఇంకో విషయం కూడా చెప్పిన, మీకు ఎక్కడైతే కుదరడం లేదో అలాంటి సమయంలో మా సాయం మీరు తీసుకోవచ్చు. చర్చల ఏదైనా ఒక విషయంలో మీకు ప్రతిష్టంభన ఏర్పడితే దానిలో మేము ఏ పక్షపాతం లేకుండా అటువైపు పక్షపాతం ఇటు కేవలం ప్రజల కోసము భారత ప్రజల కోసం మన దేశం కోసం నేను అభ్యుదయం కోసం వాళ్ళకు వీళ్ళకు మేము చెప్పడానికి మీరు ఈ డిమాండ్స్ తగ్గించుకోవాలని వాళ్ళకి చెప్తాము, లేదా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తాం మీరు ఈ చిన్న చిన్న డిమాండ్ వాళ్ళకు పోడు భూములకు పట్టాలు ఇవ్వండి, న్యాయం ఒప్పుకోండి అని వీళ్ళకి చెప్తాం. మేము ఇద్దరికి కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కోదండరామ్ గారు ఈ విషయంలో చాలా కృషి చేసినారు, ఆయన సాయం కూడా మనం తీసుకోవచ్చు. సార్ పివి నరసింహారావు గారు ఒక్క నిర్ణయంతో మన సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి 100 ఎకరాలను పబ్లిక్ డొమైన్ తీసుకొచ్చారు. సార్ ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి అధికారం ఏం చేసిందంటే 100 ఎకరాలు భూస్వాములందరూ ఇచ్చేయాల్సి వచ్చింది ఒక నిర్ణయంతో. పబ్లిక్ ఇష్యూస్ అనేవి సుదీర్ఘకాలం ఉంటాయి సార్. మీరు అందరం కలిసి పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం, సర్వీస్ యాక్టివిటీ గురించి చేద్దాం, నేను కాదంటలేదు. మీరు లేవదీసిన ప్రతి సమస్య
ప్రతి సిటిజన్ ఆలోచించాల్సిందే. మేము దాంట్లో 100% యాక్సెప్ట్ చేస్తాం. రెండే విషయాలు మీరు నక్సలైట్లను ఒప్పించండి. ఒకటి, ఆయుధాలను మేము ఛేదిస్తాం, ఆయుధ పోరాటం అనే ఫిలాసఫీని మేము వదిలేస్తున్నాం, ఆయుధాలు మేము సరెండర్ చేస్తాం, నంబర్ 1. నంబర్ 2, మేము డెమోక్రటిక్ పొలిటికల్ పార్టీగా మేము మారడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రెండు విషయాలను మీరు ఇదేదో ఈ ఛాతి చేత ఇటు చెప్పే బదులు ఆ టైం మీద మీరు దీంట్లో ఒక 10% టైం మీరు నక్సలైట్ నాయకులతో మాట్లాడి దీన్ని యాక్సెప్ట్ చేయించండి. అప్పుడు మేము కూడా ట్రై చేస్తాం. రాజకీయాల్లోకి రాకుండా వచ్చిన రాజ్యాంగం మీద నమ్మకం ఉంది, భారత రాజ్యాంగం. శేఖర్ గారు, మీరు మేము వెళ్దాం రండి, మేము రెడీ, మీతో పాటు మేము వెళ్తే మళ్ళీ వాపస్ రాం సార్. మేము మీతో పాటు లోపలికి వెళ్తే మళ్ళీ వాపస్ రాం. మేము మా హిస్టరీ వాళ్ళ తెలుసు, వాళ్ళ హిస్టరీ మా తెలుసు. దశాబ్దాలు జడ్జిగా పనిచేసిన ఒక పెద్ద మనిషి ఇంతకంటే శాంతిని కుదిర్చేటందుకు కాదు. శేఖర్ జీ ఏమంటారంటే శేఖర్ రావు గారు, మురళీ మనోహర్ గారు, శేఖర్ గారు ఏమంటారంటే మేము వెళ్తే వాపస్ రామంటున్నారు. మీరు వాపస్ వస్తారు కానీ కృషి చేయండి, మీరు శాంతిని నెలకొల్పేటందుకు కృషి చేయండి. మేము మా వైపు నుంచి ట్రై చేస్తాం సార్. మీరు ఆ వైపు నుంచి రెండు విషయాలు ఓపెన్ గా డిక్లేర్ చేయించండి. మేము వాపస్ రామంటున్నారు, మీరు వస్తారు కానీ మేము వాపస్ అప్పటిదాకా కాల్పులు ఆపించండి, అప్పటిదాకా కాల్పులు అది సాధ్యం కాదు సార్. అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు సార్. అది నేనైతే చేయలేను, ప్రభుత్వం చేస్తే చేయమనండి, నేనైతే ఆ పని చేయను. మురళీ మనోహర్ గారు చెప్పండి. భరత్ గారు అర్థం చేసుకోవాల్సింది ఇది ఒక్కటే. ఇప్పుడు ఏంటంటే సేఫ్ ప్యాసేజ్ కావాలి, కాల్పులు ఆగాలి. ఇది కాదు, నిజాయితీగా మనం అనుకుంటే పోదాం, అంతేగాని ఈ కాల్పులు ఆగాలి అనేదే ప్రాబ్లం. అంటే రెండు దిక్కులు ఆగాలి. మురళీ మనోహర్ గారు రెండు దిక్కులు చెప్పని జస్టిస్ మేము 100% హృదయపూర్వకంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాము. బస్తర్లో గాని ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాలని మేము హృదయపూర్వకంగా మేము కోరుకుంటున్నాము, ఎలాంటి భేదం లేకుండా. నేను కూడా నిజాయితీగా ఒక్క మాట చెప్పేస్తాను సార్. ఫైనల్ గా శాంతి అందరికీ కావాలి సార్. శాంతి ఉంటే తిండి లేకుండా బతుకుతాం 2 రోజులు, కానీ శాంతి కావాలి. కనుక పోలీసుల చేతిలో తుపాకులు ఉండి మిగతా ఎవరి చేతిలో తుపాకులు లేకపోతే శాంతి ఉంటది, వేరే ఏముండదు. ఆకలి ఉంటది, ఆకలి తీర్చుకోవచ్చు మనం. కనుక మేము మా వైపు నుంచి మేము ఆలోచన చేసింది ఇది ఒక్కటే, శాంతికి మార్గం అదొక్కటే. కనుక అందరం కలిసి నిజాయితీగా ప్రయత్నం చేద్దాం, కానీ ఒక సైడ్ తీసుకొని ప్యాసేజ్ ఇచ్చే ఏర్పాట్లు కాకుండా ఉంటే చాలు, అంతే కావాలి. చంద్రకుమార్ గారు ఇప్పుడు ఒక మాట అన్నారు, మురళీ మనోహర్ గారు, పోలీసుల చేతిలో తుపాకులు ఉండి, పోలీసుల చేతిలో తుపాకీ రాజ్యాంగం ప్రకారం పర్మిటెడ్, అది కాకుండా ఇదైతే దానికి ఓకేనా ఆయన చెప్పిన ప్రపోజల్? ఒక్కటండి, ఒకటే మళ్ళీ ఇంకొక విషయం, ఇందాక కోదండరామ్ గారు ఒక విషయం చెప్పారు. పోలీసుల చేతిలో తుపాకులు ఉండొచ్చు, కరెక్టే, కానీ వాళ్ళు మేము ఆయుధాలు వదిలిపెట్టి మేము అక్కడ సమావేశం జరుపుకుంటున్నాం అన్నప్పుడు చుట్టుముట్టడం అనేటటువంటి దాన్ని రాజ్యాంగము ఒప్పుకోదు. ఇక్కడ ఈ విషయాన్ని పట్టుకోవడం కాబట్టి సరే, మళ్ళీ నేను దానిలో ఆ చర్చలోకి వెళ్ళదలుచుకోలేదు, అది అనవసరమైన చర్చ. దానివల్ల ప్రాక్టికల్ కాదు, ఏం చెప్పినా ప్రాక్టికల్ గా ఆలోచించాలంటే మట్టుకు ఇటు ప్రభుత్వం వాళ్ళతో అటు వాళ్ళతో ఒక మీలాంటి పెద్ద మనుషులు మాలాంటి పెద్ద మనుషులు ఒక చిన్న ప్రయత్నం చేద్దాం, ఒక చిరు ప్రయత్నం చేద్దాం దీని లోపల. అదే విషయం. చాలా కన్సెన్సస్ వచ్చింది. కోదండరామ్ గారు కన్క్లూడ్ చేయండి. సో మొత్తానికి ఈ ఈ చర్చ చూసి నరేంద్ర మోడీ అమిత్ షా వింటారో కాదు, కానీ ఇప్పుడు మొదట్లో వాదనాడుకున్న లెఫ్ట్ రైట్ మధ్య ఒక ఏకాభిప్రాయం అయితే ఇక్కడ కనబడుతుంది. జస్టిస్ చంద్రకుమార్ గారు చెప్పిన దాంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తూ ఒకటే మాట ఏంటంటే, సమస్య కీలకం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ప్రభుత్వం కూడా తన వైపు నుంచి సరే మేము కూడా కాల్పులు ఆపేస్తామని అంటే ఈ సమస్యకు పరిష్కారం వెతకటం సాధ్యమవుతుందని చంద్రకుమార్ గారు ఒక మాట అన్నారు. వాళ్ళ రాజకీయాల్లో మార్పు కోసం కూడా మేము మాట్లాడుతాం, దానికి కూడా మేము గట్టిగానే వారి తరఫున నిలబడి సమాజ హితం కోరి మేము మాట్లాడతామని వారు అన్నారు. అక్కడెక్కడి ఇబ్బంది వస్తుందంటే ప్రభుత్వం కూడా ఒక మాట మేము కూడా కాల్పులు ఆపుతామని అనాలి, అది మేము అనము అనే కానీ పంచాయతీ వస్తుంది. ఏమంటారు జస్టిస్ గారు? మీరు పెద్దవాళ్ళు ఇద్దరు తరఫున రండి సార్, ఒకరి తరఫున ఎందుకు? ప్రభుత్వం మీరే, కూడా మీరే, ఇద్దరు తరఫున రండి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుంది. సార్ మురళీధర్ గారు, శేఖర్ గారు ప్రయత్నం చేసి
వాళ్ళని ఒక్కసారి పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు మనం చేద్దామని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నా. మీరు నాకు ఒక అవకాశం ఇస్తే మేము వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడతాం. దానిలో మీరు రండి, మీకు అవకాశం ఉంటే మీరు రండి, మీరు కూడా మాట్లాడచ్చు. అదే సమాజ హితం కొరకు, సమాజం లోపల శాంతి నెలకొల్పేందుకు, ప్రజాస్వామిక వ్యవస్థను కంటిన్యూ చేయడానికి జస్టిస్ చంద్రకుమార్ గారు, కోదండరామ్ సార్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళం చాలా స్పష్టంగా ఒక శాశ్వత శాంతి కావాలంటే కూడా కూర్చొని చర్చించండి. అందుకు వాళ్ళు ఆల్రెడీ కాల్పుల విరమణ ప్రకటించారు. మీరు కూడా కాల్పుల విరమణ ప్రకటిస్తే కూర్చొని ఇటువంటి పెద్ద మనుషుల ముందు కూర్చొని చర్చలు ఒక సఫలమైతే సమాజంలో శాంతి జరిగితే అప్పుడు ఎవరి ప్రాణాలు కూడా పోకుండా ఉంటాయి కదా. డెమోక్రటిక్ వ్యవస్థను చాలా సంపూర్ణంగా కంటిన్యూ చేసుకోవచ్చు కదా. ఆ సమస్యల పరిష్కారం ఏదైతే భూమి సమస్య ఉందో, ఏదైతే కనీస వేతనాల సమస్య ఉందో, ఏదైతే నిరుద్యోగిత ఉందో, ఏదైతే ఇంకా మిగతా సమస్యలు సమాజం లోపల రాజకీయ ఆర్థిక వివక్షకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించుకుంటేందుకు కూర్చొని మాట్లాడాల్సింది ఒకటే ఏకైక ప్లాట్ఫామ్. దానికి సంబంధించి వాళ్ళు పెట్టినప్పుడు ప్రతిపాదన 3 నెలల క్రితం మేము తుపాకులు వాడము, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాము, ప్రభుత్వం కూడా అటువైపు కృషి చేసేటట్టు మీరు మాట్లాడండి అనేది పత్రికల్లో చూసినాం. కానీ నిన్న మొన్న ఏం జరిగింది, ఇవాళ మధ్యాహ్నం ఏం జరిగింది? ప్రభుత్వం ఒక విపరీతమైన హింస కొనసాగుతాం. కాబట్టి ప్రభుత్వం గనక కాల్పుల విరమణకు ప్రకటిస్తే కోదండరామ్ సార్ అన్నట్టు ఆల్రెడీ వాళ్ళు ప్రకటించారు కాబట్టి సమస్యకు ఒక పరిష్కారం దొరకవచ్చు. ఇంతే. ప్రభాకర్ ఒక్క విషయం ఏంటంటే గతంలో చర్చలు ఫెయిల్ అయిపోయినాయి. అది కాంగ్రెస్ వాళ్ళకు ఆ క్రెడిట్ రాలేదు. ఇంతకు ముందు బెంగాల్లో ప్రయత్నం చేసినారు, అది కూడా సక్సెస్ కాలేదు. ఈసారి నేనేమి చెప్తున్నానంటే బీజేపీ వాళ్లకు, ఆర్ఎస్ఎస్ వాళ్లకు 60 ఏళ్ల సమస్య, కనీసం 55 సంవత్సరాల ఇది ఒక ప్రాబ్లం. 1968 నాకు తెలిసినప్పటి నుంచి అయితే అనుకుంటా నేను 68, 69 నుంచి ప్రాబ్లం ఉన్నది. అందులో 55 సంవత్సరాల సమస్యను పరిష్కరించినటువంటి ఒక క్రెడిట్ ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి వస్తుంది, నరేంద్ర మోడీ గారికి వస్తుంది. ఇది ఫైనల్ ఇది చెప్పదలుచుకున్న విషయం. మురళీ మనోహర్ గారు, క్రెడిట్ వస్తుంది అంటారు. క్రెడిట్ బీజేపీకైనా, సంఘకైనా, ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని క్రెడిట్ వస్తుంది అంటారు. ఇప్పుడు కనుక శాంతి చర్చలు జరిపితే వాళ్ళు ఆల్మోస్ట్ రెడీ, ఆయుధాలు త్యజించేందుకు రెడీ అయిపోయారు అంటారు. చర్చలు సక్సెస్ అయితే క్రెడిట్ ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి వస్తుంది, శేఖర్ రావు గారికి వస్తుంది, మురళీధర్ గారు. ఎక్కువ ప్రాణ నష్టం మీకే జరిగింది. సో అది శాంతి పరంగా కూడా ఎక్కువ ప్రాణ నష్టం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎక్కువ ఆర్ఎస్ఎస్, ఏబీపీకి సంబంధించిన క్యాడర్ కి జరిగింది, నో డౌట్. గతంలోకి చూడండి సార్, క్రెడిట్ కూడా మీకు వస్తుంది అంటారు. గతంలో లైఫ్ లో ఎప్పుడు కూడా ఏ విషయంలో కానివ్వండి, నిన్న ఏం జరిగిందని అనుకుంటే అది బాధనే కలుగుతుంది. రేపటి గురించి ఆందోళన పడితే అది సరైన పద్ధతి కాదు. సిద్ధాంతం ఒకటి సార్, నేను చెప్పేది ఒకటి, రేపటి గురించి ఆందోళన చెందొద్దు, నిన్నటి దాని గురించి విషయాలు మాట్లాడుకోవద్దు, బొందలు దొవ్వుకోవద్దు, అంతే. మురళీ మనోహర్ గారు, క్రెడిట్ గురించి అని కాదు కానీ ప్రభుత్వాల పని, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా, ముఖ్యంగా మోడీ ప్రభుత్వము అటు కశ్మీర్ ఇష్యూ దగ్గర నుంచి ఇక్కడ నక్సల్ ఇష్యూ వరకు అంతటా కూడా హార్ష్ గా డీల్ చేస్తున్నారు. కనుక టెర్రర్, అది ఎనీ టెర్రర్, ఆ టెర్రర్ ను పూర్తి చేయాలనే ప్రయత్నం మోడీ గారు గట్టి ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే జరుగుతుంది తప్పితే ప్రత్యేకంగా కక్ష కట్టి చేస్తున్నది ఏం కాదు. తుపాకులో పట్టిన వాళ్ళ మీదనే యుద్ధం నడుస్తుంది, అదర్వైజ్ ఇంకేం లేదు. ఇప్పుడు కూడా క్రెడిట్ కొరకని కాదు కానీ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పనిచేయాలి, రాజ్యాంగబద్ధంగానే పనిచేయాలి, రాజ్యాంగం కోసమే పనిచేయాలి. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు, మీరు తెలియదు అని మీరు అంటున్నారు కానీ మిమ్మల్ని గురించి కూడా మేము స్టడీ చేస్తున్నాం. 20 ఏళ్ల నుంచి స్టడీ చేస్తున్నాం. చంద్రకుమార్ సార్ గురించి, కోదండరామ్ గారి నుంచి, సార్ గురించి ఎప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి స్టడీ చేస్తున్నాం. మీరు అనుకుంటారు మాకేం తెలియదు అని, మీరు చెప్తూ మా దగ్గర బౌద్ధిజం గురించి చెప్పారు, మీకు తెలియదు అని. ప్రతి వాటికి మీరు తెలియదు అని అనడం ఏదైతుందో అది రాజ్యాంగం మాకు తెలియదని. మేమంతా ఈ యాక్టివిటీలో ఉన్నాం, రాజ్యాంగబద్ధంగా దేశం నడవాలని అనుకుంటున్నాం. మీరు అనుకున్న ప్రతి బాధ మాకు కూడా ఉంది. ఆ బాధ ఏది, ఈ అసమానతలు, ఇవన్నీ. మేమేం పెద్ద ధనవంతుల కోటీశ్వరం కాదు, మేమంతా కూడా నిమ్న వర్గాల నుంచి వచ్చిన వాళ్ళమే, నిమ్న వర్గాల కొరకే మేము నిలబడ్డాం. అయిన ప్రజాస్వామ్యాన్ని మాత్రం మేము నమ్మామంతే. కనుక ఇప్పుడు శాంతి నెలకొనాలి, అందులో డిస్ప్యూటే లేదు. బ్యాక్వర్డ్ క్లాస్ గురించి ఫైట్ చేస్తున్నారు మురళీ మనోహర్ గారు కదా.
నిమ్న వర్గాలు ఇప్పుడు మీరు రాధా గురించి మీరు చేశారు, నేను చాలా గొడవ చేసిన మరి అట్లాంటి ఇన్ఫార్మర్ పేరు మీద చనిపోయినప్పుడు. నేను నిమ్న వర్గాల గురించి వీటి గురించి దయచేసి మీరు అనుకోకండి. ఆర్ఎస్ఎస్ ఉన్నంత పట్టింపు ఇంకెవరికి లేదు అసలు. ఈ రోజు ఎందుకు మందకృష్ణ మాదిగ గారిని కౌగిలించుకునేది ఊరికే పొదువుక కాదు, సమస్య పరిష్కారం కావాలి. ఇంకా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ వర్గాల గురించి అన్యాయం జరుగుతుంది అనేది ఓపెన్ గా మేము అంగీకరిస్తాం. తరతరాల అన్యాయం జరుగుతుంది. రాజ్యాంగాన్ని పక్కకు పెడతారా, పక్కకు పెడతారా, సుప్రీంకోర్టు తీర్పులను పక్కకు పెడతారా? ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. రాజ్యాంగ వ్యవస్థ లోపల మనం ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. ఒక్క నిమిషం నన్ను చెప్పనివ్వండి. మనము ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్నాం. 1998 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడలేదు. కానీ 1998 నుంచి ప్రభుత్వాలు ఏర్పడతా ఉన్నాయి. అంటే డెమోక్రటిక్ సెటప్ లో ఉన్నాం. డెమోక్రటిక్ సెటప్ దేని మీద బేస్ అయి ఉన్నది? రాజ్యాంగం మీద బేస్ అయి ఉన్నది. రాజ్యాంగానికి అతీతంగా అందరినీ ఎలిమినేట్ చేస్తారా? తప్పు కదా. రాజ్యాంగాన్ని ప్రభాకర్ గారు మళ్ళీ మొదటి ఒకటే సెకండ్ ఓన్లీ 1 సెకండ్. నేను చెప్పేందనంటే మన ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యాన్ని ప్రేమిస్తారు. భారత ప్రజలకు చాలా మంది అనుకుంటారు డబ్బు కొట్టేస్తారు, అట్లే కొట్టేస్తారు అని చెప్పి అనుకుంటారు. నేను దాన్ని నమ్మను. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పెట్టినప్పుడు 1975లో మేము తీవ్రంగా వ్యతిరేకించిన ఎమర్జెన్సీని మేము అదే రోజు చెప్పాం, దీని ఫలితం చాలా బాగుంటది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి. మేము చెప్పినట్లే 77 ఎలక్షన్స్ లో భారత ప్రజలు ఎమర్జెన్సీ పెట్టి ఎమర్జెన్సీలో అకృత్యాలు జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీని ఓడించడం అనేది జరిగింది. దాని లోపల అప్పటి నుంచి ఎప్పుడైనా కానీ ఒక మంచి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు 83లో ఇవాళ ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నారు. మేము ఈ విషయాలు కూడా అందరికి చెప్తా ఉన్నాం. ఏతుందో ఇప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం మారలేదా, అంతకుముందు పంజాబ్ లో ప్రభుత్వం మారలేదా, యూపీలో ప్రభుత్వం మారలేదా? కాబట్టి ఏతుందో డెమోక్రటిక్ ప్రాసెస్ ను అందరూ కూడా దయచేసి ఆలోచించుకొని ఎలా ఉపయోగించుకోవాలా, అది ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం, రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడం కోసం. నిజంగా ఏంటంటే ఇప్పుడు ఒకసారి చూస్తే మన కళ్ళకి నీళ్ళేస్తాయి అక్కడ జరిగేటటువంటి అకృత్యాలను కనుక మనం చూసినట్లయితే మనందరం ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్, మానవులం. మనందరికి కూడా కాలుకు ముళ్ళు గుచ్చితే అవుతుందో మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకు? శరీరం అంతా ఒకటే అనుకుంటున్నాం కాబట్టి. అట్లనే మేమేం కోరుకుంటున్నాం, భారత జాతి అంతా ఒకటే, మీరందరూ ఒకటే, వేరు కాదు. దానిలో మీ కష్టాలు మా కష్టాలు, మా కష్టాలు మీ కష్టాలు, మీ భావాలు మా భావాలు అన్ని ఒకటే, వేరు కాదు. ఇక్కడ శరీరంలో ఏ భాగంకు ఇవాళ రక్తం గారినా మనకి ఇబ్బంది అన్నట్లే భారతదేశంలో ఎక్కడ కూడా రక్తం గారినా కూడా అది దాన్ని ఆపడానికి మనం ప్రయత్నం చేయాలా. అంతవరకే నా విజ్ఞప్తి, అంతవరకే నా మనవి. ఇంకోటి ఏంటో సార్ మురళి గారు కన్క్లూడ్. సార్ నన్ను కట్ చేశారు వాళ్ళు. ఎంతసేపు నాకు రాజ్యాంగం గురించి పాఠం చెప్పడానికి ప్రభాకర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. నాకు ఎందుకో ప్రభాకర్ గారు ఆగండి ఒక్క నిమిషం. ప్రభాకర్ గారు మీరు చెప్పినప్పుడల్లా నేను ఆగిపోతున్నా అంతే. చెప్పండి. అంటే ఎవరికి ఏం నాలెడ్జ్ లేదనే బాధ ఇది. ఇప్పుడు చంద్రకుమార్ గారు, నేను నా పాయింట్ ఒకటే, అనేక దేశంలో అనేక సామాజిక సమస్యలు ఉన్నాయి, దోపిడీ జరిగింది, ఏ వర్గాలు దోపిడీ చేశాయి, ఇదంతా నిజము, 100% నిజం అని నేను అంటున్నాను. కాకపోతే మీకున్న ఆర్ద్రత ఇంకెవరికి లేదని అనుకుంటే, ఉదాహరణకు మీరు నల్గొండ ఇష్యూలో మీరు రియాక్ట్ అయ్యారు. ఎదురుగా మీకు ఈ బాధ ఏదేందో, ఒక తండ్రి బిడ్డను కోల్పోయిండు, వాడు పిచ్చిగా రియాక్ట్ అయ్యిండు, తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. దాన్ని ఒకరి మీద మీరు ఆపాది. వ్యవస్థ గురించి మీరు అనండి, వ్యవస్థలో లోపాలు ఉన్నాయని నేను కూడా అంగీకరిస్తున్నాను. ఈ లోపాల మీదనే మనం పనిచేయాలని మేము అనుకుంటున్నాం. కానీ మేము నిందితులము అని మీరు వేసేసారు సార్. అందుకే దాంట్లో మీకున్న ప్రిజుడీ ఏంటంటే మేమంతా ఒక వర్గానికి ఏమో కొమ్ముగా ఆడాలనుకున్నాము. మేమే నిమ్న వర్గాలం, నేను చెప్తున్నాను, మేమే నిమ్న వర్గాలం. కనుక నిమ్న వర్గాల నుంచి వచ్చాం మేము. సంఘంలో చాలా మంది, వేల మంది, లక్షల మంది పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నాం, శాంతిని నెలకొల్పాలి ఇక్కడ. కనుక ఆ కట్టుబాటు మాకుంది, శాంతిని నెలకొల్పాలి ఈ దేశంలో అనేది కట్టుబాటు మాకుంది. అందుకొరకే మీతోటి ఇంతగా మాట్లాడడం. మీరు కూడా కమిట్మెంట్ ఉంటే, ద్రోహం జరిగింది ఒకసారి, ఎవరిని చేసిన తర్వాత ప్రభుత్వాలు కూడా వ్యూహాలు ఉంటాయి, నక్సలైట్లు కూడా వాళ్ళకి వ్యూహాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు కనుక తప్పు జరిగితే మళ్ళీ ఒక 50 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది.
కనుక మీరు బాధ్యత తీసుకుంటే, మీరిద్దరు పెద్ద మనుషులు, ముగ్గురు పెద్ద మనుషులు అంటున్నారు కనుక మీరు ఎంతవరకు నిలబడతారు? రేపు ఏదైనా జరిగితే మళ్ళీ ఎప్పటిలాగా పోతే ముందు వెనకాల కాదు. మీరు కూడా పెద్ద మనిషి, ఒక ఎమ్మెల్సీ మీరు కనుక, తెలంగాణలో ఒక పెద్ద మనిషి మీరు కనుక నిలబడారు. రేపు అప్పుడు ఎవరు బాధ్యత తీసుకోలేదు. అప్పుడు మాకు తెలుసు కదా, మేము ఉన్నాం కదా. అప్పుడు కూడా మేము అంటే మీకు అఫీషియల్ గా మీడియాలో కనబడలేకపోవచ్చు. కనుక నా బాధ మీకు వ్యక్తం చేశాను. శాంతి అనేది అందరం కోరుకుంటున్నాం. రాజ్యాంగమే ఇందులో నడవాలి, రాజ్యాంగబద్ధంగానే దేశం నడవాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇది మాకున్నటువంటి విశ్వాసం. ఇది ప్రజాస్వామ్యాన్ని మేము నమ్ముతున్నాం. కనుక కలిసి ఏం చేద్దామో చేద్దాం అందరం కలిసి. ఎవరు మాట తప్పకుండా ఉంటే నిజాయితీగా మాట మీద నిలబడేటటువంటి మాత్రం నిజాయితీ. చర్చ ముగించే సమయం వచ్చింది. చాలా సుదీర్ఘ చర్చ, అందరి మధ్య ఏకాభిప్రాయం కోరడం చాలా సంతోషకరం. కోదండరాం గారు. జస్టిస్ చంద్రకుమార్ తోటి నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా సార్. భరత్ గారు, మురళీ గారు, శేఖర్ రావు గారు. కోదండరాం గారు, చర్చలు జరగాలి. దానికి అటువైపు నుంచి అందరం కూడా కోరుకునేది ఒక ప్రజాస్వామిక వాతావరణం పెంపొందాలి, శాంతి నిలబడాలి. అన్ని సమస్యలకు రాజ్యాంగబద్ధంగా పరిష్కారం వెతుక్కునేటువంటి వెసులుబాటు అన్ని వర్గాలకు కలగాలనేది అందరి మధ్యన ఉన్న అభిప్రాయం. తక్షణం ఏదైతే ఉందో ఈ సమస్యకు ఒక చర్చలు జరగాలంటే అవతల వైపు కాల్పులు విరమణ చేసినట్టే ప్రభుత్వం కూడా కొంత చర్య తన వైపు నుంచి చొరవ తీసుకోవాలి. అది ఏ రూపకంగా తీసుకుంటారు? ఒక ప్రతిపాదన ఏంటంటే కాల్పులు ఆపండి, చర్చలకు మీరు చొరవ తీసుకోండి అని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆ విషయంలో బహుశా ప్రభుత్వం ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. తప్పనిసరిగా చంద్రకుమార్ గారితో మళ్ళీ శేఖర్జీ మళ్ళీ మాట్లాడి దీనిపైన ఒక పురోగతి సాధించే ప్రయత్నం చేస్తే అందరం కూడా సంతోషిస్తాం. ఓకే శేఖర్ గారు. చర్చలు జరగాలనే పెద్దల అభిప్రాయంలో 100% నేను కూడా ఏకీభవిస్తున్నాను సార్. ఒకటి. రెండవ అంశం ఏంటంటే, చర్చలు జరగాలంటే విశ్వాసం రావాలి. విశ్వాసం రావాలంటే ఈ పెద్దలు, చంద్రకుమార్ గారి పెద్దలు కానీ నక్సలైట్ నాయకత్వంతో, కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ఒకటి ఆయుధ పోరాటం అనే సిద్ధాంతాన్ని మేము పక్కకు పెట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో మేము పోరాటాలు చేసుకుంటాము, మేము పొలిటికల్ సిస్టమ్ కింద, ప్రజాస్వామ్యం సిస్టమ్ కింద వస్తామని చెప్పి అవుట్ రైట్ గా వాళ్ళని నొప్పించి మీరు ఓపెన్ గా వాళ్ళను సిస్టంలోకి తీసుకురండి. అప్పుడు చర్చలు, ఆ షరతు మీద చర్చలు జరగడం కోసము మా వైపు నుంచి మేము తప్పకుండా తీసుకుంటాం. మీరు అన్నట్టుగా 55 సంవత్సరాల ఈ సమస్యను పరిష్కరించుకుందాం తప్పకుండా. ఇప్పటికీ ఒక 20-25 చర్చలు జరిగి అటు ఉద్యమాలు ఆగిపోయినాయి సార్. చాలా ఉద్యమాలు ఆగిపోయినాయి. అవన్నీ మరి చాలా పెద్ద లిస్ట్ ఉంది. చర్చల ద్వారా ఉద్యమాలు ఆగిపోయినాయి. ఈ ఉద్యమం కూడా ఆగొచ్చు. కాబట్టి తప్పకుండా ఇది కావాలని కోరుతున్నాం. అయితే ఏకపక్ష సత్ప్రవర్తన పనికిరాదు. రెండు వైపుల నుంచి కూడా నిజమైన ఈ విశ్వాసం కలిగించగలిగిన స్థితి నిర్మాణంగా అయితే సాధ్యమవుతుంది. ఆ విశ్వాసం మీరు అటువైపు నుంచి కూడా వాళ్ళ మావోయిస్టు కేంద్ర నాయకత్వంతో మాట్లాడి నేను అన్న విషయాల విషయంలో మీరు తప్పకుండా చర్చించండి. దానికి వాళ్ళు రెడీ అయితే తప్పకుండా మా వైపు నుంచి చొరవ తీసుకొని ఎవరితోనైనా మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ. మేము ఒకటి రండి, ఎవరి ప్రాణాలు పోవద్దని కోరుకుంటున్నాం. ప్రాణం చాలా విలువైంది. ప్రాణం పోతే మళ్ళీ రాదు. కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడానికి అనుకూలమైన పరిస్థితులు కనుక ప్రభుత్వం కల్పించినట్లయితే మేము వెళ్ళి మాట్లాడి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళు సీజ్ ఫైర్ పాటిస్తున్నారు. వీరు కూడా కొద్ది రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం రోజులు మనం అక్కడికి వెళ్లి మాట్లాడేసి వచ్చేంత వరకు అలాంటి పరిస్థితిని కల్పించినట్లయితే ఇట్స్ ఆల్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ గవర్నమెంట్ ఏతుందో మేము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ చంద్రకుమార్ గారు, కోదండరాం గారు, మురళీ మనోహర్ గారు, పేరాల శేఖర్ రావు గారు, చిక్కుడు ప్రభాకర్ రావు గారు. మొత్తానికి ఒకటి, చంద్రకుమార్ గారు అన్నట్టు అటువైపు నుంచైనా ఇటువైపు నుంచైనా ప్రాణ నష్టం కరెక్ట్ కాదు. ఎట్ ది సేమ్ టైం రాజ్యాంగం పోలీసులకు తుపాకులు పట్టుకునేందుకు అవకాశం కల్పించింది. మావోయిస్టులు కూడా తుపాకీ పక్కన పెట్టి డైరెక్ట్గా మేము జనజీవన్ స్రవంతిలో కలుస్తాం, మా డిమాండ్స్ ఇవి అని నేరుగా చెప్పే అవకాశం, సేఫ్ ప్యాసేజ్ ఒకటి కల్పించాలని చెప్తున్నారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి కన్సిడర్ చేస్తుందా చేయదా అన్నది చూడాలి. వాళ్ళైతే March 31 భారతదేశం మావోయిస్ట్ రహిత భారతదేశం చేస్తామని చెప్తున్నారు. సో ఒకటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందున్న సవాలు కూడా 50 ఏళ్ల మావోయిస్ట్ ఉద్యమం చివరి దశకు, అవసాన దశకు వచ్చింది. దీన్ని పూర్తిగా ఎలిమినేట్ చేస్తారా లేదా చివరి దశలో చర్చలు జరిపి వాళ్ళందరినీ కూడా లొంగిపోయే విధంగా చేస్తారా అన్నదైతే ఖచ్చితంగా
చూడాల్సి ఉంది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కల్వకుంట్ల